Hello, aspirants. Welcome to class number 12 of top 100 quality themes for APPSC Group 2 mains by me and Gateway Ravikant Sharma. సో ఇప్పటి వరకు బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఈ క్లాస్ నుంచి మనం ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇన్ న్యూస్, మనకి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇన్ న్యూస్ అనేటువంటి దాన్ని మనకు టూ పార్ట్స్ లో చూస్తాము. మనం ఏంటంటే ఫస్ట్ పార్ట్ లో డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్తాం. అంటే రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది ఉమెన్స్ రిజర్వేషన్ కి సంబంధించింది. సో దీని నుంచి మనం వెనక్కి వెళ్తూ ఉంటాము. ఏ ఆర్డర్ లో వెళ్తుంటామంటే వెనక నుంచి ముందుకు వెళ్తాం. సో 106, 105, 104, 103 అలా వెళ్తాము. దాంట్లో ప్రతిదీ కాకుండా ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాము. ఫర్ సపోజ్ 106 వెరీ ఇంపార్టెంట్, దాని తర్వాత 103 ఇంపార్టెంట్, 101 ఇంపార్టెంట్, 97 ఇంపార్టెంట్, 86 ఇంపార్టెంట్, ఇలా మనం వెనక నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వన్ బై వన్ డిస్కస్ చేస్తాము. అండ్ వి వాంట్ స్కిప్, మనకి బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1, 7, 9, 42, 44, మనకి 99, ఇలాంటి బేసిక్ యాక్ట్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం మీన్వల్ డిస్కస్ చేసుకుంటూ పోతాం. సో వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, వెనక నుంచి ఇంపార్టెన్స్ ఆర్డర్ లో మనం వెళ్తాం ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో బేసిక్ మనం ఏవైతే పాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఉంటాయో విచ్ ఆర్ స్టిల్ రిలవెంట్, ఆల్వేస్ ఎవర్ గ్రీన్ టాపిక్స్, అవి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో ఈ రోజు క్లాస్ లో మనం 106th అమెండ్మెంట్ యాక్ట్, ఇది బ్రీఫ్ గా మనం చూడాలంటే ఇది ఉమెన్స్ రిజర్వేషన్ సంబంధించింది. అందులో లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. 105th అమెండ్మెంట్ యాక్ట్ స్టేట్, మనకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ రిజర్వేషన్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పవర్ సంబంధించింది. 105th. 103rd మనకి ఈడబ్ల్యూఎస్ లకి రిజర్వేషన్ అంటే ఇందులో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ లో. అండ్ 101st జిఎస్టీకి సంబంధించింది. అండ్ 100th అమెండ్మెంట్ సెంచరీ మనం కొట్టింది ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ సంబంధించింది. 97th కోఆపరేటివ్ సొసైటీ సంబంధించి. 86th మనకి ఎడ్యుకేషన్ యాజ్ ది ఫండమెంటల్ రైట్. 77 రిజర్వేషన్స్ లో మనకి ప్రమోషన్స్ లో రిజర్వేషన్ ఎవరికి, ఎస్సీ ఎస్టీలకి. 74th అమెండ్మెంట్ అర్బన్ లోకల్ బాడీస్. 73rd అమెండ్మెంట్ పంచాయతీ రాజ్. వీటికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 61st, మనం ఇప్పటి వరకు 60 టాపిక్స్ ఫినిష్ చేసుకున్నాం. ఈ టాప్ 100 టాపిక్స్ లో 61st టాపిక్ మనకు వచ్చేసి 106th అమెండ్మెంట్ యాక్ట్ 2023. దీన్ని మనం ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అంటాము. రాజ్యసభలో అన్అపోజ్డ్ 214 మంది, అప్పుడు ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అయితే 214 మంది ఈ బిల్ కి సపోర్ట్ గా ఓటేశారు. 0% అగెన్స్ట్. మనకి లోక్సభలో దాదాపు 458 మంది పాల్గొంటే 456 మంది అనుకూలంగా ఓటేశారు. ఇద్దరే, ఎంఐఎం ఆల్ ఇండియా ముస్లిం ఇత్తెహాదుల్ ముస్లిం పార్టీకి సంబంధించినటువంటి ఓవైసీ ఒకళ్ళు, నెక్స్ట్ ఇంతియాజ్, ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ని అపోజ్ చేశారు. అన్ని నేషనల్ పార్టీస్, అన్ని రీజనల్ పార్టీస్ సపోర్ట్ చేశాయి. దీంట్లో ఏముందంటే ఇట్ గివ్స్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ అసెంబ్లీ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఫేస్ చేసేటువంటి సభలు, చట్టసభలు ఏవైతే ఉన్నాయో అది పార్లమెంట్ లో లోక్సభ, స్టేట్ అసెంబ్లీలో, మనకి అసెంబ్లీ కౌన్సిల్లో కాదు అసెంబ్లీలో, అండ్ ఢిల్లీ మనకి యూనియన్ టెరిటరీస్ లో కూడా మనకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఫేస్ చేసే దాంట్లో ఢిల్లీ అసెంబ్లీకి మాత్రం మనకి 33% రిజర్వేషన్ ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ అండ్ ఢిల్లీ అసెంబ్లీ, ఈ మూడు చోట్ల ఈ 33% పొలిటికల్ రిజర్వేషన్ అనేటువంటిది వస్తుంది. మనకి ఇందులో కీ ఫ్యాక్టర్స్, అదర్ కీ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇట్ అప్లైస్ ఫర్ 15 years బట్ కెన్ బి ఎక్స్టెండెడ్ త్రూ అనదర్ అమెండ్మెంట్. ఎలా అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో మనకి ఇనిషియల్ గా 10 years కి ఇచ్చిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు, అలాగే 15 years ఇది ఫస్ట్ అప్లికబుల్ ఉంటుంది. తర్వాత అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. అంటే మొత్తం స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఆ తర్వాత టెన్యూర్ లో ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కనుక జరిగితే కనుక మనకి 2026 సెన్సెస్ తర్వాత, అంటే మనకి దాదాపు 2041 వరకు కూడా ఇది అమల్లో ఉండొచ్చు. ఆ తర్వాత వచ్చే గవర్నమెంట్లు మళ్ళీ దాన్ని రివైజ్ చేస్తూ ఉంటాయి. 2026 సెన్సెస్ తర్వాత, డీలిమిటేషన్ జరిగిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది రాజ్యసభలో అన్అపోజిట్ గా పాస్ అయింది, అండ్ లోక్సభలో ఇద్దరు మాత్రమే దీన్ని చేశారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ డస్ నాట్ అప్లైస్ టు రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ జరిగేటువంటి రాజ్యసభ, మనకి రాజ్యసభకి సభ్యుల్ని ఆల్రెడీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కూడా టీచర్స్ అని చెప్పేసి, కోఆపరేటివ్ బాడీస్ అని చెప్పి, గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి ఓన్లీ లిమిటెడ్ ఫ్రాంచైజీ ఎన్నుకుంటుంది. కాబట్టి యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ ఉన్నటువంటి లోక్సభ, స్టేట్ అసెంబ్లీ అండ్ ఢిల్లీ అసెంబ్లీస్ కి మాత్రమే ఇది ఉంటుంది. లిమిటెడ్ మనకి ఫ్రాంచైజ్ ఉన్నటువంటి రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ కి ఇది అప్లికబుల్ అవ్వదు.
ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పాస్డ్ ఇన్ న్యూ పార్లమెంట్ బిల్డింగ్. మనకి కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఏదైతే మనం పార్లమెంట్ లో చోర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క విషయాలు మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాము. కొత్త పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో దాంట్లో పాస్ అయినటువంటి ఫస్ట్ బిల్, అది కూడా ఆల్మోస్ట్ అన్అపోజ్డ్, రాజ్యసభలో క్లీన్ స్వీప్ అండ్ లోక్సభలో 2 ఎంపీస్ మాత్రమే దాన్ని అపోజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ లో మనకి దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఉమెన్స్ రిజర్వేషన్ ఇప్పుడు రియాలిటీ అయింది, బట్ అంతకుముందు ఉన్నటువంటి రెస్పెక్టివ్ యూపీ అండ్ ఇండియా గవర్నమెంట్స్ కూడా వీటి మీద ఇనిషియేషన్స్ చేశాయి. వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ మనం చూసాం. సెన్సెస్ జరగాలి, డీలిమిటేషన్ జరగాలి, తర్వాత 15 years పవర్ లో ఉంటుంది, తర్వాత రెస్పెక్టివ్ గవర్నమెంట్ వాటిని రివైజ్ చేస్తారు. అండ్ రిజర్వేషన్ అదర్ కంట్రీస్, ఉమెన్స్ రిజర్వేషన్ వేరే కంట్రీస్ లో ఉన్నాయా, ఉంటే ఏ ఆస్పెక్ట్స్, ఇవన్నీ ఈ పాసిబుల్ ఏరియా ఆఫ్ ఎగ్జామినేషన్ లో మనకి వచ్చేటువంటి డైమెన్షన్స్. ఒక మోడల్ ఎంసీక్యూ సాల్వ్ చేద్దాం. Which of the following statement about 106th Constitutional Amendment Act 2023 is correct? వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో నీట్ గా మనం స్టేట్మెంట్ చదవాలి. ఇట్ ప్రొవైడ్స్ 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్. మనకి లోక్సభలో మాత్రమే ఉంటుంది, రాజ్యసభలో ఉండదు. రాజ్యసభలో ఉండదు అన్నప్పుడు బోత్ హౌసెస్ అనేటువంటి టర్మ్ తప్పవుతుంది. సో ఆప్షన్ ఏ అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇమీడియట్లీ ఇన్ 2024 ఎలక్షన్స్. 2024 ఎలక్షన్స్ ఆల్రెడీ మనం చూసాం. దాంట్లో రిజర్వేషన్ ఉందా, లేదు. బికాస్ సెన్సెస్ అనేటువంటివి 2021 లో జరిగి ఉంటే మేబీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యాయి, బట్ జరగలేదు. 2026 లో సెన్సెస్ జరిగి డీలిమిటేషన్ జరిగితే ఆ తర్వాత ఎలక్షన్స్ లో మనకి ఎక్స్పెక్టెడ్ ఇన్ 2029 ఎలక్షన్స్. సో ఇది కాదు. ఇట్ రిక్వైర్స్ డిటర్మినేషన్ టు బి డీలిమిటేషన్ టు బి ఎన్ఫోర్స్డ్. మనం అనుకున్నాం ముందు సెన్సెస్ జరగాలి, తర్వాత డీలిమిటేషన్ సంబంధించి విస్తృతంగా మనం చర్చించాము. 82nd ఆర్టికల్ గురించి మనం నేర్చుకున్నాము. అండ్ మెయిన్ ల్యాండ్ ఇండియా అంటే మిగిలిన రాష్ట్రాలు ఎలా జరుగుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ రిఆర్గనైజేషన్ యాక్ట్ ని అనుసరించి జరుగుతుంది. దాని మీద కోర్ట్ కేసెస్ గురించి కూడా మనం విస్తృతంగా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. ఒకసారి రివైజ్ చేయండి. సో డీలిమిటేషన్ ప్రాసెస్ అయితే జరగాలి. ఇట్ అప్లైస్ టు రాజ్యసభ అండ్ కౌన్సిల్. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ రాజ్యసభ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ బికాస్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్ వీటిలో ఉండదు, బ్రాడర్ రిప్రజెంటేషన్ ఉండదు, కాబట్టి ఇక్కడ అప్లికబుల్ అవ్వదని మనం చెప్పుకున్నాము. సో ఇట్ రిక్వైర్స్ డీలిమిటేషన్ టు బి ఎన్ఫోర్స్డ్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ నారీ శక్తి వందన్ అభియాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందీ టర్మ్స్ అండ్ సాంస్క్రిట్ టర్మ్స్ ఎన్డీఏ గవర్నమెంట్ లో ఎక్కువ వస్తుంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. Applies only to Lok Sabha and state assemblies, not Rajya Sabha. It implements depends on the delimitation after the 2026 census. ఈ యొక్క 2026 సెన్సెస్ జరిగి తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ తర్వాత మాత్రమే ఎగ్జిక్యూషన్ లోకి వస్తుంది. సో మనకి 2041 వరకు ఇది అమలు ఉండే అవకాశం ఉంది. తర్వాత గవర్నమెంట్స్ మోస్ట్లీ ఇవి ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్స్ ఒకసారి వస్తే ఎక్సెప్ట్ ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ ఒకటి స్క్రాప్ చేశారు, అది తప్పితే మిగతా అవన్నీ కూడా మనకి ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. 105th అమెండ్మెంట్ యాక్ట్, ఇది ఇందాక 105 106 ఇప్పుడు 105th. ఇదేంటంటే స్టేట్ గవర్నమెంట్స్ పవర్స్ టు ఐడెంటిఫై సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఈబీస్ ని ఐడెంటిఫై చేసేటువంటి అధికారం స్టేట్ గవర్నమెంట్స్ కి ఉంది. స్ట్రెంత్ అయింది ఎప్పుడు అంటే 2021 వచ్చినటువంటి 105th అమెండ్మెంట్ యాక్ట్. మనకి కరెంట్ అఫైర్స్ లో మనం చూసుకున్నాము. ఎస్సీ ఎస్టీల విషయంలో మాత్రం స్టేట్ గవర్నమెంట్స్ మనకి కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ మనకి మహారాష్ట్ర, బీహార్ లాంటివి ట్రై చేశాయి ఓబీసీలో వచ్చి కొన్ని కులాలు తీసుకెళ్లి మనకి ఎస్సీ ఎస్టీలో కలపడానికి, బట్ దాన్ని కోర్టు ఒప్పుకోలేదు. మనకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మాత్రం మనకి ఎక్స్క్లూజివ్ గా ప్రెసిడెంట్ దగ్గర మాత్రమే, ప్రెసిడెంట్ అండ్ పార్లమెంట్ దగ్గర మాత్రమే పవర్ ఉంటుంది. స్టేట్ మనకి ఓబీసీలకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం సోషల్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రం ఆ పవర్ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, వాటిని క్లాసిఫై చేసేటువంటి అధికారం. కీ ఫ్యాక్ట్స్, ఇట్ ఓవర్ రూల్డ్ సుప్రీం కోర్ట్స్ మరాఠా రిజర్వేషన్ వర్డిక్ట్ ఇన్ 2021. మనకి ఈవెన్ ఓబీసీలకు కూడా సుప్రీం కోర్టు అడ్డొచ్చింది స్టేట్ గవర్నమెంట్స్ ఆ యొక్క లిస్ట్ రివైజ్ చేయడం విషయంలో, మరాఠా రిజర్వేషన్ విషయంలో, బట్ దాన్ని ఓవర్టర్న్ చేయడం కోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 105 మనం ఇచ్చాం. మనం గతంలో కూడా ఎప్పుడైతే జ్యుడిషియరీ అనేటువంటిది ఓవర్ రీచ్ అవుతుంది లేదా ఎగ్జిక్యూటివ్ ని లెజిస్లేచర్ ని తన పని తాను చేసుకుని అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి 9th షెడ్యూల్ కూడా మనం చూసాం కాన్స్టిట్యూషన్ లో. సో లెజిస్లేచర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వస్తుంది. వెన్ ఎవర్ దట్ అమెండ్మెంట్ బికమ్స్ ఎనాక్టెడ్, ఈ కోర్టు వర్డిక్ట్ అనేది ఓవర్ టర్న్ అవుతుంది. జల్లికట్టు విషయంలో కూడా చూసాము. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వితౌట్ వేస్టింగ్ టైం, ఈ 105th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనం అమెండ్ చేసినవి ఏంటంటే ఆర్టికల్ 338, 342A అండ్ 366. మనకి రిజర్వేషన్స్ సంబంధించినటువంటి వేరియస్ ఆర్టికల్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెస్పెక్టివ్ ఆర్టికల్స్ ఉన్నటువంటి మెటీరియల్ ని కూడా మనం ఒకసారి రిఫర్ చేయండి. ఇట్ స్ట్రెంథెన్డ్ ఫెడరల్ స్ట్రక్చర్ బై అలవింగ్ స్టేట్స్ టు మెయింటైన్ సెపరేట్ ఓబీసీ లిస్ట్. మనకి దాదాపు 40% పైన ఉన్నటువంటి ఓబీసీలు దేశ జనాభాలో
ఇవి స్టేట్స్ దగ్గర ఉన్నట్లయితే స్టేట్స్ కు తెలుస్తాయి. ఎందుకంటే పదులు, వందలు, వేల కులాలు ఓబీసీలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు లీవ్ దట్ ఆస్పెక్ట్ ఎస్సీబీసీ సంబంధించిన సెంటర్ దగ్గర పవర్ పెట్టుకున్న స్టేట్స్ కి ఇవ్వడం అనేటువంటిది సమాఖ్య వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంపొందింపజేస్తుంది. ఫస్ట్ అమెండ్మెంట్ పోస్ట్ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ 2019లో ఎప్పుడైతే అబ్రోగేషన్ ఆర్టికల్ 370ని మనకి అబ్రోగేట్ చేశామో ఆ తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఇది 105th అమెండ్మెంట్ యాక్ట్ 2021. ఆ తర్వాత మళ్ళీ 2 years పట్టింది 106th అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఉమెన్స్ రిజర్వేషన్. అంతకంటే ముందు మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ 2021 కంటే 2 years ముందు 2019లో జరిగింది. అంతకంటే ముందు 2 years లో మనకి జిఎస్ జరిగింది. ఒక 2 years కి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరుగుతూ వస్తున్నాయి. పాసిబుల్ ఎగ్జామ్ యాంగిల్స్ ఇంపాక్ట్ అండ్ ఓబీసీ రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రిలేషన్ టు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. మనకి ఈ ఎన్సీబీసీకి సంబంధించినటువంటి స్టాటిక్ జీకే ఏదైతుందో దానికి ఒకసారి రివైజ్ చేయండి. అండ్ ఆంధ్ర తెలంగాణలో మనం ఆంధ్రాలో ఇంతకుముందు చూసాం కాపులు ఓసీలు ఉండే వాళ్ళు ఇప్పుడు బీసీలోకి వచ్చారు. అదేవిధంగా కళింగ వైశ్యుల కమ్యూనిటీ ఇంతకుముందు ఓసీలో ఉంది, ఇప్పుడు బీసీలోకి వచ్చింది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కులగణన చేసింది. మనకి 42% రిజర్వేషన్ ఓబీసీలకి అర్బన్ లోకల్ బాడీస్ అండ్ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి బర్నింగ్ కరెంట్ అఫైర్స్ కి కాంటెంపరీ పొలిటికల్ డైనమిక్స్ ఆంధ్ర తెలంగాణ తోటి ఈ న్యూస్ ని లింక్ చేసి చూసుకోండి. ఎందుకంటే ఈ ఆస్పెక్ట్స్ లో ఎగ్జామ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రీఇన్స్టేటెడ్ ద పవర్ ఆఫ్ స్టేట్స్ టు ఐడెంటిఫై ఎస్సీబీసీస్. ఇప్పుడు చూసాం ఇది 105th. మనకి 103rd మనకి ఈ మనకి ఈడబ్ల్యూఎస్ కి సంబంధించింది. 106th ఉమెన్స్ రిజర్వేషన్ సంబంధించింది. అండ్ 104th ఇది అదర్ దెన్ వేరే ఆస్పెక్ట్స్ సంబంధించింది. సో ఆల్టుగెదర్ 105th రైట్ ఆన్సర్. మనకి 102nd అమెండ్మెంట్ అనేటువంటిది ప్రెసిడెంట్ కి ఎగ్జిక్యూటివ్ పవర్ మనకి ఎక్స్క్లూజివ్ పవర్స్ ఎస్సీబీకి సంబంధించిన వాటిలో ఇచ్చింది. తర్వాత సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్ళింది. మళ్ళీ తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కి ఇది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 105th అమెండ్మెంట్ స్టేట్స్ యొక్క అటానమీని రిస్టోర్ చేసింది. సో 101 నుంచి 105 మధ్య జరిగిన జర్నీ ఆ మధ్యలో వేసినటువంటి కమిషన్స్, కోర్టు కేసెస్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఓబీసీ. ఎందుకంటే పూజా కేత్కర్ కేసు అయిన తర్వాత ఓబీసీలకు సంబంధించిన క్రీమీ నాన్ క్రీమీ స్ట్రిక్ట్ వెరిఫికేషన్ యూపీఎస్సీలో వీటిలో కూడా జరిగింది. కాబట్టి ఓబీసీలకు సంబంధించిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ 102nd 105th ఈ ఆర్టికల్స్ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో 338B 342A 366 వీటికి సంబంధించింది. అదేవిధంగా కోర్టు కేసెస్ మనకి ఇంద్రాసాని జడ్జిమెంట్, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్, 50% క్యాప్ ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019 చెప్పాను కదా 2 years గ్యాప్ తోటి 2023 వెనక్కి 2 years 2021. ఇక్కడ ఇంకొంచెం 2 years వెనక్కి వెళ్తే 2019లో మనకి ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, మళ్ళీ 2017కి వెళ్తే మనకి జిఎస్టీ వస్తుంది. పర్పస్ టు ఇంట్రడ్యూస్ 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్. చెప్పాలి అంటే మనకి వేగ్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఎవరైతే ఓసీలో అప్పర్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళలో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించడమే ఈ 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019. కీ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6, 16 సబ్ క్లాస్ 6 ఇది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ క్రైటీరియా వితౌట్ క్యాస్ట్ కన్సిడరేషన్. ఇప్పటి వరకు మనకి సోషో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేటువంటి మాట వాడారు, బట్ ఇది ప్యూర్లీ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందేటువంటి కులాలు, వర్గాలు, సమాజము సోషల్లీ బ్యాక్వర్డ్ అయితే కాదు. వాళ్ళ మీద డిస్క్రిమినేషన్, అన్టచబిలిటీ ఇలాంటి ప్రాక్టీసెస్ ఏం లేవు. ప్యూర్లీ ఆర్థికంగా వెనకబడడం వల్ల సమాజంలో వెనకబడ్డారు కాబట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఒక 10% వాళ్ళకి ఇస్తున్నాం. అప్హెల్డ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ 2022. ఇది మనకి ఇందిరా సహానికి ఇస్తున్నటువంటి 50% క్యాప్ ని దాటి వెళ్తున్నట్టు కాదు. ఏదైతే ఓపెన్ లో ఉన్నటువంటి మిగతా 50% ఉంటుందో ఆ 50లో 10% మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. ఎక్స్ట్రా 10% కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనకి సుప్రీం కోర్టు దీన్ని అప్హెల్డ్ చేసింది. మొత్తం 5 జడ్జి బెంచ్ ఉంటే దాంట్లో మెజారిటీ 3 జడ్జెస్ అగ్రీ చేశారు, 2 జడ్జెస్ మాత్రం దీని మీద డిసెంట్ ఇచ్చారు 2022లో. అంటే కోర్టు కేసెస్ కూడా మళ్ళీ ఇంకొక 3 years కొనసాగాయి. ఫైనలీ 2022లో ఇది అప్హెల్డ్ అయింది. దీంట్లో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు రారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళు రారు. మనకి జనరల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కాని కులాలు ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకోవాలి. దీనికి మేజర్ క్రైటీరియా ఏంటంటే 8 lakhs కంటే తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉండాలి. తర్వాత అర్బన్ లో అయితే మనకి
ఒక 100 గజాలు రూరల్లో అయితే మనకు 200 గజాలు ఇల్లు ఇలా లిమిట్ 5 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఇలాంటి లిమిట్స్ రెస్పెక్ట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇస్తుంటాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లీగల్ ఛాలెంజెస్, సుప్రీంకోర్టు కేసు ఏమైంది, దాంట్లో ఎంతమంది బెంచ్ ఉన్నారు, దాంట్లో ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది డిసెంట్ ఇచ్చారు, మనకి 50% రిజర్వేషన్ క్రాస్ అవుతుందా అవ్వట్లేదా, ఇలాంటి చెప్పాను కదా. ఇది మన ఓపెన్ కేటగిరీకి ఇంతకు ఉన్నటువంటి 50% లోనే విత్ ఇన్ ద 50% 10% కానీ ఇది బ్రీచ్ అవ్వదు. ఇంపాక్ట్ ఆన్ మెరిటోరియస్ జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత కొంతమంది చెప్పేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలతో సమానంగా కట్ ఆఫ్ ఉంటుంది. ఇంతకుముందు ఓపెన్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాల్సిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత తక్కువ మార్క్స్ వస్తుంది. ఇన్ఫాక్ట్ పోటీ తక్కువ ఉంటుంది. ఇలాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇది ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత కాన్సెప్చువల్, ఫిలసాఫికల్ అండ్ కొంచెం ఆర్బిటరీగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. బట్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చి కింద వచ్చిన స్టేట్మెంట్స్ లో ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ ఇలాంటి వాటిలో ఎలిమినేషన్ లో ఇలాంటి ఆర్బిటరీ లేదా ఫిలసాఫికల్ కొంచెం బ్రాడ్ కాన్సెప్ట్ అడిగేటువంటి అవకాశం ఉంది. నార్మల్ గా 50% రిజర్వేషన్ క్యాప్ మీద స్ట్రైట్ అవే క్వశ్చన్స్ అడగచ్చు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇన్సర్టెడ్ టు ప్రొవైడ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? మనం ఇందాక చూసాం 15(6) as well as 16(6). మనకి ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 మనకి విద్య మరియు ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ సంబంధించిన ఆర్టికల్స్. వీటిలో రెండిట్లో కూడా సబ్ క్లాస్ 6 మనం చూస్తాము. సో మనకి సబ్ క్లాస్ 6 అనేటువంటిది ఇక్కడ 14(6), 15(6), 17(6) ఉంది. 17(6) కాదు, ఓన్లీ 15, 16 మాత్రమే. ఇంకా ఆర్టికల్ 16 ఉంది కానీ సబ్ క్లాస్ 5 ఉంది, ఇది కూడా కాదు. ఓన్లీ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి 15(6) ఈడబ్ల్యూఎస్ కోట ఎడ్యుకేషన్ చెప్పాను కదా. ఆర్టికల్ 15 మనకి ఎడ్యుకేషన్ కి సంబంధించిన అఫర్మేటివ్ యాక్షన్స్, రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ ఈడబ్ల్యూఎస్ కాదు మిగతా కులాలకు కూడా. అండ్ ఆర్టికల్ 16 కూడా అఫర్మేటివ్ యాక్షన్స్ కి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఇవి ఫండమెంటల్ రైట్స్ లో వస్తాయి. ఈక్వల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పేసి. 101st అమెండ్మెంట్ యాక్ట్ చెప్పాం కదా, ఇది 2016 మనకి అమల్లోకి వచ్చేసరికి స్లాబ్స్ అవన్నీ ఫిక్స్ అయ్యి అమల్లోకి వచ్చేసరికి 2017 అవుతుంది. సో 2 years ఎగో జరిగినటువంటి విషయము ఇది. ఇట్ ఇంట్రడ్యూస్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ. మనకి స్టార్టింగ్ లో ఇనిషియల్ గా మనకి 4 స్లాబ్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28%. వీటిని రేషనలైజ్ చేయాలి, సింగిల్ స్లాబ్ చేయాలి, డబుల్ స్లాబ్ చేయాలి అనేటువంటి ప్రపోజల్స్ అపోజిషన్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. దీంట్లో ఏ ఆర్టికల్ అమెండ్ చేశామని చూసుకుంటే 246A, 269A, 279A. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చెప్పినా నేను దాంట్లో ఏ ఆర్టికల్స్ అమెండ్ చేశారు, ఏ ఇయర్ లో అది ఎనాక్ట్ అయింది, దాని పర్పస్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. అండ్ ఇక్కడ యూనిఫైడ్, ఇంతకుముందు ఎక్సైజ్ ట్యాక్స్లు, వ్యాట్లు, సర్వీస్ ట్యాక్స్లు, ఇలా రకరకాల ట్యాక్స్ ఉంది, ఇవన్నీ మెర్జ్ అయ్యి ఆల్ టుగెదర్ జిఎస్టీ. మనకి స్టాంప్ డ్యూటీలు మాత్రం దీని కిందకి రావు. అయితే ఇలా ఇవన్నీ మెర్జ్ అయ్యి ఒక యూనిఫైడ్ ట్యాక్స్ రావడము, దాంట్లో సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ రావడము, ఈ ప్రాసెస్ లో స్టేట్ గవర్నమెంట్స్ కి కొంత నష్టం అనేటువంటిది, ముఖ్యంగా డెవలప్డ్ అండ్ సదర్న్ అండ్ వెస్టర్న్ స్టేట్స్ కి కొంత, ఎందుకంటే ఇది డెస్టినేషన్ బేస్డ్ టాక్సేషన్ కాబట్టి కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ లో ఉన్నటువంటి అగ్రిగేట్ ఏదైతే ప్రాఫిట్ షేర్ ఉందో దానికి దీనికి ఉన్నటువంటి మార్జిన్ ని ఒక 5 years పాటు రెవెన్యూ లాస్ ఇవ్వడం కోసము మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒప్పుకుంది. ఎలా అయితే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పాసిబుల్ లాస్, ఒక పొటెన్షియల్ లాస్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక 10 years మనకి స్పెషల్ స్టేటస్ అనేటువంటి డిమాండ్ అకౌంట్ లో ఎలా అయితే ఉందో, అలాగా పొటెన్షియల్ లాస్ ఏదైనా ఒక అమెండ్మెంట్, ఏదైనా ఒక చట్టం చేస్తున్నప్పుడు ఎవరైనా ఒక సెక్షన్ కి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఆ చట్టం అట్లా ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి లాస్ ఉంటే దానికి కాంపెన్సేటరీ మెకానిజం కూడా అదే చట్టంలో ఉంటుంది. జిఎస్టీ వల్ల మనకి డెవలపింగ్ అండ్ డెవలప్డ్ స్టేట్స్ కి కొంత రెవెన్యూ లాస్ ఉంటుంది. కాబట్టి 5 years వాళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ లాస్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర రెవెన్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఇది జిఎస్టీ అండ్ ఫెడరలిజం. ఫెడరల్ మనం ఇందాకే చెప్పుకున్నాము, మనకి ఎస్సీ బీసీస్ లిస్ట్ ని రివైజ్ చేసేటువంటి అవకాశం స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వడం కోసము వచ్చినటువంటి ఈ 105th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఫెడరల్ వ్యవస్థ మనకి స్ట్రెంత్ అవుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ ఫిజికల్ ఫెడరలిజం ఏదైతే ఉందో ఫస్ట్ 5 years రాసి వచ్చినప్పటికీ ఒక యూనిఫైడ్ స్టేట్ వస్తుంది. ఫిజికల్ ఫెడరలిజం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన సమాఖ్య యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనీషియల్ గా ఛాలెంజెస్ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోను సమాఖ్యలో అర్థ వ్యవస్థ అనేటువంటిది గాండపడేటువంటి అవకాశం ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యూటీస్ వాజ్ నాట్ సబ్జ్యూమ్డ్ అండర్ జిఎస్టీ? మనం చెప్పుకున్నాం వ్యాట్ జిఎస్టీ కిందకి వస్తుంది, మనకి సర్వీస్ ట్యాక్స్ వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ వస్తుంది, స్టాంప్ డ్యూటీ అనేటువంటిది రాదు. స్టాంప్ డ్యూటీ స్టిల్ లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్.
స్టాంప్ డ్యూటీ ఆన్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ రిమైన్స్ స్టేట్ సబ్జెక్ట్. ఇది కూడా మళ్ళీ జిఎస్టీ కిందకి వస్తే స్టేట్స్ కి రెవెన్యూ అనేటువంటి చాలా చాలా తక్కువ అవుతుంది. ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ లేనటువంటి స్టేట్స్ లో కూడా ఈ స్టాంప్ డ్యూటీ వల్ల గవర్నమెంట్స్ ఇన్కమ్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా జిఎస్టీలో పెడితే చాలా ఇబ్బంది అవుతుంది. సో మనకి సెంట్రల్ ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ ఇలాంటివి మాత్రమే జిఎస్టీ కింద సబ్స్ట్రీమ్ అయ్యాయి. 100 మనకి 100వ రాజ్యాంగ సవరణ అయితే 100వ రాజ్యాంగ సవరణ 100th అమెండ్మెంట్ యాక్ట్ 2015 ఇది సెంచరీ కొట్టింది దేంతో అంటే బంగ్లాదేశ్ తో. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఇంప్లిమెంటెడ్ ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్. మనకి సింపుల్ గా చెప్పాలి అంటే మనకి వెస్ట్ బెంగాల్ అదేవిధంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఈ ఏరియాలో మనకి చికెన్ నెక్ కారిడార్ ఇట్లా ఉంటుంది కదా ఈ తిన్మానిలో. మనకి ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దు ఉన్నటువంటి ఈ ఏరియాలో కాంక్లేవ్స్ ఉంటాయి. అంటే ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సపోజ్ ఈ ఏరియా ఇండియా కిందకి వస్తే మనకి ఈ ఏరియా బంగ్లాదేశ్ కిందకి, ఈ ఏరియా ఇండియా కిందకి ఇలా వస్తాయి. సో ఇలా ఈ అప్ ఒక ఏరియా, డౌన్ ఒక ఏరియా కాకుండా మొత్తం కాంక్లేవ్స్ ని పంచుకున్నారు. ఈ కాంక్లేవ్ అంతా ఇండియాకి, ఈ కాంక్లేవ్ అంతా బంగ్లాదేశ్ కి. ఇలా అప్స్ అండ్ డౌన్స్ మనం ఈవెన్ తమిళనాడు ఆంధ్ర బోర్డర్ లో సూలూరుపేట ఏరియాలో కూడా చూస్తున్నట్టయితే రైలు వెళ్తుంటే ఒక స్టేషన్ ఆంధ్రాలో ఉంటుంది, ఇంకో స్టేషన్ తమిళనాడులో ఉంటుంది. ఎందుకంటే ఈ సరిహద్దు లేదంటే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా. ఈ టిప్ నుంచి టిప్ జర్నీ అయ్యేటప్పుడు మధ్యలో ఒక స్టేట్ వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది. ఈవెన్ ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్ మనకి ఈస్ట్ గోదావరిలో చూసుకున్నట్లయితే భద్రాచలం దాటి వెళ్తుంటే రామచంద్రపురం లాంటి ఏరియాస్, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ వస్తే మళ్ళీ మనకి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. సో బోర్డర్ లో ఉన్నటువంటి ఏరియాస్ ఇలా కాంక్లేవ్స్ ఇలా ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటే మధ్యలో ఉండే ఏరియాలో రైలు బస్సులు క్రాస్ అవుతారు ఇబ్బంది ఉంది. కాబట్టి ఇలాంటి బోర్డర్ మిస్ మేనేజ్మెంట్ ని తప్పించుకోవడం కోసం కొన్ని ఎన్క్లేవ్స్ ఇలా ఈ టిప్స్ మీద ఉన్నటువంటి ఏరియాస్ ఎన్క్లేవ్స్ అంటాము, చిన్న చిన్న గ్రామాల సముదాయాలు. అవి ఇండియా బంగ్లాదేశ్ మధ్య మార్పిడి అనేటువంటిది ల్యాండ్ బౌండ్ అగ్రిమెంట్ లో జరిగింది. ఎక్స్చేంజ్డ్ 111 ఇండియన్ కాంక్లేవ్స్ టు బంగ్లాదేశ్. అంటే 111 భారతదేశానికి సంబంధించినటువంటి పల్లెల్ని మనం బంగ్లాదేశ్ కి ఇచ్చాము. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 51 పల్లెలు ఇండియాకి వచ్చాయి. అంటే నంబర్ వైజ్ చూస్తే మనం డబల్ ఇచ్చాము, తక్కువ తీసుకున్నాం ఇలా ఉంటుంది. కానీ మనకి జనాభా, జాగ్రఫికల్ ఏరియా ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఎటువైపు నష్టం లేకుండా ఒక అమికబుల్ సొల్యూషన్ తోటి మన దగ్గర ఉన్నటువంటి ఒక 111 ఎన్క్లేవ్స్ ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ 51 ఎన్క్లేవ్స్ ని మనం తీసుకుని బోర్డర్ మనం క్లియర్ డిమార్కేషన్ ఉండే విధంగా మనం చేసుకోవడం జరిగింది. ఎఫెక్టెడ్ వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ అండ్ త్రిపుర. కానీ వెస్ట్ బెంగాల్ అండ్ స్టేట్స్ కొంత డిసెంట్. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ టెరిటరీస్ ని కోల్పోతాయి కాబట్టి ఈ వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ అండ్ త్రిపుర రాష్ట్రాల్లో ఈ విషయం మీద కొంత డిసగ్రిమెంట్ అయితే ఉంది. బట్ అఫ్ కోర్స్ మనకి ఆర్టికల్ 1 అండ్ ఆర్టికల్ 2 ప్రకారం ఈ యొక్క టెరిటరీకి సంబంధించిన అన్ని పవర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. ఇట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ టు డిసైడ్ వెదర్ యూ గో హెడ్ విత్ ల్యాండ్ బౌండ్ అగ్రిమెంట్ అన్నట్టు. అంతకుముందు కూడా ల్యాండ్ బౌండ్ అగ్రిమెంట్ జవహర్లాల్ నెహ్రూ టైంలో కూడా జరుగుతాయి జ్యుడిషియల్ ఛాలెంజెస్ చూసే. అందుకే అప్పుడు కూడా కోర్టు చెప్పింది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ల్యాండ్ బౌండ్ అగ్రిమెంట్స్ కి వెళ్ళాలి అని చెప్పి బిరుబారి ఆ టైంలో. సో అప్పటి నుంచి కూడా మళ్ళీ మోదీ గారి టైంలోనే ల్యాండ్ బౌండ్ అగ్రిమెంట్ మళ్ళీ జరిగింది. సో దే వెంట్. So they proceeded with the land boundary agreement as per the constitutional amendment. It settled 41-year-old border disputes. 41 సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య నలుగుతున్నటువంటి సమస్యకి ఒక చరమగీతం పాడాం. పాసిబుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2024 ఆగస్ట్ నుంచి మనం చూస్తున్నాము షేక్ హసీనా మనకి ఇక్కడికి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫ్రీ అయి రావడము, అక్కడ గవర్నమెంట్ అడ్వైజర్ తో నడవడము, అండ్ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి టెంపరీ గవర్నమెంట్, ట్రాన్సిటరీ గవర్నమెంట్, అక్కడ మిలిటరీ మనకి ఆపరేషన్ ఘోస్ట్ అని రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ స్టార్ట్ చేసి పొలిటికల్ డిసెంట్స్ ని షేక్ హసీనా పార్టీ వాళ్ళని సప్రెస్ చేయడం, యాంటీ ఇండియా సెంటిమెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా న్యూస్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి బేసిక్ థింగ్స్ న్యూస్ లో ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ చూసుకునేదండి, ఎలిమినేట్ చేసుకోవచ్చు. బోర్డర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ పోస్ట్ అగ్రిమెంట్. ఇది జరిగిన తర్వాత ఈ రాష్ట్రాలకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. వెస్ట్ బెంగాల్ కూడా తీస్తా రివర్ సంబంధించిన అగ్రిమెంట్ మీద కూడా మనకి డిసగ్రిమెంట్స్ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ అవి లిస్ట్ అవుట్ చేసుకోండి సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ వాజ్ డైరెక్ట్లీ ఎఫెక్టెడ్ బై ద 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2015? మనకి నాగాలాండ్ కాదు, అరుణాచల్ ప్రదేశ్ కాదు, సిక్కిం కాదు. వి ఫార్ అవే ఫ్రమ్ ద బంగ్లాదేశ్ బోర్డర్ అని చెప్పుకోవచ్చు. వెస్ట్ బెంగాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెస్ట్ బెంగాల్ తో పాటు అస్సాం, మేఘాలయ, త్రిపుర మనకి ఏవైతే బోర్డర్ ని పంచుకుంటున్నాయో వెరీ ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి మాత్రం ఈ ల్యాండ్ స్వాప్ డీల్ వల్ల మనకి పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతాయి. 73rd అమెండ్మెంట్ యాక్ట్ మనం చాలా విస్తృతంగా ప్రీవియస్
65 ఐటమ్స్ లో 2-3 సార్లు మనం దీనికి సంబంధించిన కమిషన్స్, కమిటీస్, వాటి ఇంప్లిమెంటేషన్, వాటి ఫండ్స్, ఫంక్షన్స్ సంబంధించి విస్తృతంగా డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు బ్రాడ్ గా ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ 1992 అంటే ఏంటో చూద్దాం. పర్పస్ గ్రాంటెడ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు పంచాయతీరాజ్ రాజ్యాంగబద్ధనిచ్చే కీ ఫ్యాక్ట్స్ ఏంటంటే పార్ట్ 9 షెడ్యూల్ 11 అనేటువంటివి 29 సబ్జెక్ట్స్ తోటి ఒక షెడ్యూల్ 11 ఏర్పాటు చేసుకున్నాము. పార్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని పార్ట్ 9 అంటాము. అప్పటి వరకు 8 పార్ట్లు ఉన్నాయి. ఇది వచ్చిన తర్వాత 9వ పార్ట్ యాడ్ అయింది. 10 షెడ్యూల్ ఉండేవి. 11వ షెడ్యూల్ 29 సబ్జెక్ట్స్ తో మనకు వచ్చాయి. ఇట్ ఇంట్రొడ్యూస్డ్ 3-tier పంచాయతీరాజ్ స్ట్రక్చర్ ఎట్ విలేజ్, బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. అంటే 3-tier పంచాయతీ స్ట్రక్చర్ అటువంటి స్టాండర్డ్ ఏం కాదు. కొన్ని స్టేట్స్ లో, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్స్ లో 4-tier ఉన్నాయి. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లాంటి స్టేట్స్ లో 2-tier ఉన్నాయి. కొన్ని స్టేట్స్ లో అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ లేదు. ఎందుకంటే అక్కడ హిల్ ఏరియా డెవలప్మెంట్ కౌన్సిల్స్ అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ ఏరియా కౌన్సిల్స్ అవ్వచ్చు, మిగతా అడ్హాక్ మెకానిజమ్స్, కొన్ని కాన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఎక్కడైతే అవి ముఖ్యంగా 6th షెడ్యూల్, 5th షెడ్యూల్ ఏరియాస్ లో ఉంటాయి. అవి కాకుండా మిగతా అన్ని చోట్ల ఇవి మనకి పంచాయతీరాజ్ అనేటువంటిది 73rd అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత మనకి అమల్లో ఉంది. మ్యాండేటరీ ఎలక్షన్స్ ఎవ్రీ 5 years, 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ జరగాలి. అఫ్ కోర్స్ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పంచాయతీలకి టర్మ్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆఫీసర్స్ తో పరిపాలన పెడుతున్నారు. బట్ ఇన్ హెల్తీ డెమోక్రసీ, థర్డ్ టైర్ డెమోక్రసీలో కూడా 5 years ఒకసారి ఎలక్షన్స్ జరగాలి. ఉమెన్స్ రిజర్వేషన్ నేను ప్రీవియస్ లెక్చర్స్ లో కూడా చెప్పాను. ఉమెన్స్ రిజర్వేషన్ ఇదేం కొత్త విషయం కాదు. అందుకే యునానిమస్ అండర్స్టాండింగ్ అన్ని పార్టీస్ మధ్య ఉంది. ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో పంచాయతీ రాజ్లో మనకి ఇంప్లిమెంట్ అవుతుంది 33% రిజర్వేషన్. మనకి 50% కొన్ని రాష్ట్రాల్లో, ఇంక్లూడింగ్ తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో ఇది 50% సగం పోస్ట్ ఉమెన్ కి ఇవ్వాలనేటువంటి నిబంధన ఉంది. పంచాయత్ పవర్స్ వ్యారీడ్ బై స్టేట్ లెజిస్లేచర్ డిస్క్రిప్షన్. మనకి మినిమం 33% అనేటువంటిది ఉండాలి. మాక్సిమం మనకి 50 వరకు కూడా కొన్ని రాష్ట్రాల్లో వెళ్తాయి. ఇది స్టేట్ లెజిస్లేచర్ అనేటువంటిది ఈ పంచాయతీలకి ఫండ్స్ అండ్ ఫంక్షన్స్ డెలిగేట్ చేసేటువంటివి. మనకి షెడ్యూల్ 11 లో 29 సబ్జెక్టులు పెట్టాం. దాంట్లో ఎన్ని సబ్జెక్టులు పంచాయతీకి మనకి డెలిగేట్ చేస్తారనేటువంటిది స్టేట్ లెజిస్లేచర్ ఇష్టం. అదేవిధంగా ఫండ్స్ కూడా మనకి సెంటర్ నుంచి స్టేట్ గవర్నమెంట్స్ వస్తాయి. దాన్ని అగైన్ తిరిగి పంచాయతీరాజ్ వ్యవస్థలో పెట్టాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్దే. పాసిబుల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్ తెలంగాణలో పంచాయతీరాజ్ యాక్ట్ 2018 లో ఉంది అండ్ ఛాలెంజెస్ ఇన్ రూరల్ గవర్నెన్స్. మనం ఆంధ్ర తెలంగాణలో ఏ నేషనల్ కరెంట్ అఫైర్ ఉన్నా ఆంధ్ర తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ పక్క రాష్ట్రం అయినప్పటికీ 2014 వరకు ఉన్నటువంటి రాష్ట్రం. అండ్ ఈ పంచాయతీరాజ్ యాక్ట్స్ అవ్వచ్చు, మున్సిపల్ యాక్ట్స్ అవ్వచ్చు, చాలా యాక్ట్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎనాక్ట్ అయిన వాటికి మైనర్ మోడిఫికేషన్స్ తోటి వెళ్తాయి. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలతో మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి రిలవెన్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ రూరల్ గవర్నెన్స్ మనకి ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా వచ్చింది. ఈ 73rd, 74th అమెండ్మెంట్స్ లో అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ బాడీస్ లో కూడా మనకి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వన్స్ అటానమీ అనేటువంటిది వస్తే ఛాలెంజెస్ మనకి దాని రూపం మారచ్చు. ఇంతకుముందు ఆన్ పేపర్ ఉండొచ్చు, టెక్నాలజికల్ గా మారచ్చు, కానీ గవర్నెన్స్ ఉన్నటువంటి ఛాలెంజెస్ మాత్రం బేసిక్ ఛాలెంజెస్ అలానే ఉంటాయి. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ద సబ్జెక్ట్స్ అండర్ ద పంచాయత్ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు చూసుకున్నాం 11th షెడ్యూల్. 11th schedule is 79 functional areas of the Panchayati Raj. The state government can delegate up to 729 functional areas to the Panchayati Raj institutions. మనకి స్టేట్ ఫినాన్స్ కమిషన్ అనేటువంటివి కూడా ఫామ్ చేసుకుని ఈ పంచాయతీ రాజ్ కి ఎలా అయితే నేషనల్ ఫినాన్స్ కమిషన్ ఎలా అయితే స్టేట్స్ కి హారిజాంటల్ గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో, అలాగే స్టేట్ ఫినాన్స్ కమిషన్ కూడా అర్బన్ లోకల్ బాడీస్ కి, పంచాయతీస్ కి ఎలా ఫండ్స్ పంపించాలనేటువంటి చెప్పేటువంటి అధికారం ఉంది. అఫ్ కోర్స్ మెజారిటీ స్టేట్స్ లో ఇది డిస్ఫంక్షనల్ గా ఉంటుంది. 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 gave constitutional status to urban local bodies ని, మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ కి ఇది రాజ్యాంగబద్ధనిచ్చింది. ఇంట్రడ్యూస్ మనకి పార్ట్ 9 లో పంచాయతీ రాజ్ వస్తే 9A లో మనకి మున్సిపల్ కార్పొరేషన్స్, అర్బన్ లోకల్ బాడీస్ వస్తాయి. 11th షెడ్యూల్లో పంచాయతీ రాజ్ ఉంటే 12th షెడ్యూల్లో అర్బన్ లోకల్ బాడీస్ వస్తాయి. అక్కడ మనకి 29 సబ్జెక్ట్స్ అనేటువంటివి డెలిగేట్ చేయబడ్డాయి పంచాయతీ రాజ్కి. ఇక్కడ 18 సబ్జెక్టులు డెలిగేట్ చేయబడ్డాయి. సో ఈ కంపారిజన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. క్రియేటెడ్ 3 types ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. అక్కడ 3-tier పంచాయతీ రాజ్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తే ఇక్కడ 3 types ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ని మనం క్రియేట్ చేసాం. నగర పంచాయత్ ఫర్ ట్రాన్సిషనింగ్ రూరల్ అర్బన్ ఏరియాస్. ఏదైతే రూరల్ నుంచి అర్బన్ కి మారుతున్నాయో, అంటే మనకి నగరాలు ఎక్స్పాండ్ అవుతూ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఏరియాస్ ని మనం నగర పంచాయతీలు అంటాం. మున్సిపల్ కార్పొరేషన్స్ ఇది ఒక మీడియం సైజ్ సిటీ. ఏదైతే నగర పంచాయతీ నుంచి
మోర్ అర్బన్ గా మనకి కన్వర్ట్ అయినటువంటి ఏరియా మున్సిపల్ కౌన్సిల్స్, మున్సిపల్ కార్పొరేషన్. పెద్ద పెద్ద సిటీస్ విజయవాడ, గుంటూరు లాంటివి మనకి మున్సిపల్, విశాఖపట్నం, విజయవాడ లాంటివి మున్సిపల్ కార్పొరేషన్స్ వస్తాయి. మనకి గుడివాడ లాంటి ఏరియాస్ మున్సిపల్ కౌన్సిల్స్ వస్తాయి. అండ్ నగర పంచాయతీలు మనకి తెలిసినవే. ఇట్ ఇంట్రొడ్యూస్డ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీస్, ఎంపీసీస్. మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో లోకల్ ప్లానింగ్ కమిటీస్ ఉంటాయి. అవి మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్. ఉమెన్స్ రిజర్వేషన్ మనకి గ్రామ పంచాయతీలోనే కాదు, మనకి అర్బన్ లోకల్ బాడీస్ లో కూడా ఉంటాయి. 33%. జిహెచ్ఎంసీ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. రోల్ ఆఫ్ యుఎల్బిసి స్మార్ట్ సిటీస్ మిషన్. స్మార్ట్ సిటీస్ మిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్బన్ లోకల్ బాడీస్. అందుకే చెప్తున్నాను కదా, 73rd 74th అమెండ్మెంట్స్ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం చేశారు. బట్ ఈ వాట్సాప్ గవర్నెన్స్, స్మార్ట్ సిటీస్, ఈ మున్సిపల్ యాక్ట్స్ అమెండ్మెంట్స్ ఇవన్నీ రీసెంట్ గా అవుతున్నప్పటికీ దానికి ఫౌండేషనల్ స్టోన్స్, వాటికి స్వయం ప్రతిపత్తిని ఫండమెంటల్ గా ఇచ్చినటువంటివి 73rd 74th. కాబట్టి ఏ కరెంట్ అఫైర్ వచ్చినా వీటి మాత్రం మీరు వీటి ఫండమెంటల్ టాపిక్స్ గుర్తుపెట్టుకోవాలి. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లిస్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద అర్బన్ లోకల్ బాడీస్. మనకి 11th షెడ్యూల్ పంచాయతీరాజ్ సిస్టమ్ అయితే 12th షెడ్యూల్ అర్బన్ లోకల్ బాడీస్ అని చెప్పుకున్నాం. 12th షెడ్యూల్ కంటైన్స్ 18 functional areas related to the urban governance. 77th అమెండ్మెంట్ యాక్ట్ 1995. మనకి 77 అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనకి ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ ఎవరికి, ఎస్సీ ఎస్టీలకి ఇవ్వడం కోసం, అంటే టు ఎనేబుల్ రిజర్వేషన్స్ ఎక్స్టెన్షన్ టు ప్రమోషన్స్ ఆల్సో. మనకి మనకి విద్యలో ఆర్టికల్ 15 ప్రకారం, మనకి ఉద్యోగాల్లో ఆర్టికల్ 16 ప్రకారం అఫర్మేటివ్ యాక్షన్స్ ని తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ 77th అమెండ్మెంట్ లో మనకి 16(4)(a), 16(6) లో మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కోసం రిజర్వేషన్ పెట్టుకోవచ్చు ఉంది. దానిపైన 16(5) ఉంటుంది, దాని పక్కన 16(4) ఉంటుంది. ఆ 16(4) లో 16(4)(a) లో రిజర్వేషన్స్ ఇన్ ప్రమోషన్స్ ఫర్ ద ఎస్సీస్ ఎస్టీస్. అంటే ఆర్టికల్ 16 లో 4A అనేటువంటి క్లాజ్ ని చేరుస్తూ 77వ రాజ్యాంగ సవరణ 1995లో జరిగింది. దాంట్లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, 4A క్లాజ్ 4A ప్రకారం ప్రమోషన్స్ లో కూడా ఎవరికి, ఎస్సీ ఎస్టీస్ కి మాత్రమే, ఓబీసీస్ కి, ఈడబ్ల్యూఎస్ కి కాదు, కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రం ప్రమోషన్స్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది చెప్పాను కదా, ఒక కోర్టు జడ్జిమెంట్ మనకి మరాఠా రిజర్వేషన్ కేసులో సుప్రీం కోర్టు అడ్డొచ్చింది. దాన్ని ఓవర్టూన్ చేస్తూ మనకి 105th అమెండ్మెంట్ యాక్ట్ చేసి మనకి ఎస్సీ బీసీస్ విషయంలో స్టేట్ గవర్నమెంట్స్ పవర్ ఉందని చెప్పింది. ముందు 102 అమెండ్మెంట్ లో ప్రెసిడెంట్ దగ్గర ఉంది, తర్వాత కోర్టు కేసు అయింది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చింది. ఇదే విధంగా ఇందిరా సావన్ జడ్జిమెంట్ లో మనకి రిజర్వేషన్ అనేటువంటి 50% క్యాప్ దాటకూడదని చెప్పి కోర్టు పెట్టింది. దాన్ని ఓవర్టర్న్ చేయడం కోసం 77th అమెండ్మెంట్ లో 3 years టైం స్పాన్ ఆఫ్ టైంలో అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో కోర్ట్స్ మళ్ళీ ఇప్పుడు అడ్డు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇట్ ఫర్దర్ స్ట్రెంథెన్డ్ బై 85th అమెండ్మెంట్ యాక్ట్ 2001. ఇదే స్పిరిట్ తోటి మనకి 86th అమెండ్మెంట్ యాక్ట్ మనకి విద్యా హక్కు చట్టానికి రాజ్యాంగబద్ధనిచ్చింది. దానికంటే ముందు వచ్చినటువంటి 85th అమెండ్మెంట్ కూడా ఏదైతే వర్క్ 77th అమెండ్మెంట్ యాక్ట్ లో మనం స్టార్ట్ చేసామో దాన్ని స్ట్రెంథన్ చేస్తూ వచ్చింది 85th అమెండ్మెంట్ యాక్ట్. సిమిలర్ టాపిక్స్ మనకి 85th అమెండ్మెంట్ యాక్ట్ 2001 లో కూడా ఉంటాయి. ఎందుకంటే మధ్యలో మరికొన్ని కోర్టు కేసులు కూడా జరగడం జరిగింది. మండల్ కమిషన్ అండ్ ఇంప్లిమెంటేషన్. మండల్ కమిషన్ సంబంధించిన బేసిక్ విషయాలు, ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ నాట్ గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ, బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి. ఇంపాక్ట్ ఆన్ జాబ్ ప్రమోషన్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు ఈ ఎస్సీ ఎస్టీ ప్రమోషన్స్ లో రిజర్వేషన్ సంబంధించిన కేసెస్ ఏమైనా ఉంటే ఆ ఫండమెంటల్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలి. విచ్ అమెండ్మెంట్ ప్రొవైడెడ్ రిజర్వేషన్స్ ద ప్రమోషన్స్ ఫర్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మనకి 2 77. ఇది ఆర్టికల్ 16 లో 4A ని మనం ఇన్సర్ట్ చేసి ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కాన్సిక్వెన్షియల్ రిజర్వేషన్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. దాన్ని కాన్సిక్వెన్షియల్ ఫార్ములా ప్రకారం రిజర్వేషన్ మనం తీసుకుంటాం. 77th అమెండ్మెంట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ రిజర్వేషన్ ప్రమోషన్స్. 85th యాక్ట్ సిమిలర్ అని చెప్పుకున్నాం కదా, ఇట్ అలౌడ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్. మనకి ప్రమోషన్స్ లో ఒకవేళ ఓపెన్ కేటగిరీ పర్సన్ ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీకి ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఫార్ములా ఉంది. దాన్ని అప్లికబుల్ చేసి వాళ్ళని అప్లిఫ్ట్ చేసి ప్రమోషన్స్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మనకి 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002, దీన్ని విద్యా హక్కు చట్టం కూడా అంటాము. రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ 6 to 14 years, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి
పిల్లలకి నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఆర్టికల్ 21 లో మనకి ఆర్టికల్ 21 అని ఇన్సర్ట్ చేసింది, ఎడ్యుకేషన్ యాజ్ ద ఫండమెంటల్ రైట్. అంతకుముందు మనకి డిపిఎస్పిస్ లో ఉండేది ఆర్టికల్ 45, ప్రమోట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అని ఉంటుంది. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో ఒక గవర్నమెంట్ కి అడ్వైజరీగా ఉన్నటువంటి ప్రొవిజన్స్ ని మనం 21A పెట్టి ఒక ఫండమెంటల్ రైట్ కింద మారడం జరిగింది. దానికోసం కూడా మనం ప్రీవియస్ డిస్కషన్ లో కూడా చెప్పుకున్నాం. డిపిఎస్పిస్ లో ఉన్న ఫండమెంటల్ డ్యూటీస్ లో ఉన్న లేదా కోర్టు జడ్జిమెంట్స్ అగెన్స్ట్ గా ఉన్న కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేటువంటి తీసుకొస్తే దానికి చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత అనేటువంటిది వస్తుంది. మనకి డిపిఎస్పి మాత్రమే కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A లో ఉన్నటువంటి దాంట్లో 51A సబ్ క్లాస్ K లో ఉన్నటువంటి పేరెంటల్ డ్యూటీ టు ఎడ్యుకేట్ చిల్డ్రన్ అనేటువంటి దాన్ని కూడా మనకి అమెండ్మెంట్ చేయడం జరిగింది. 45 ని 51A ని అంటే ఈ యొక్క 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఆర్టికల్ 45 ని 51A ని రెండింటిని అమెండ్ చేస్తూ ఆర్టికల్ 21A ని ఇన్సర్ట్ చేసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ని తీసుకురావడం జరిగింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఫలితంగా మనకి దాదాపు 7 సంవత్సరాల తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా రావడం జరిగింది. రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు రైట్. మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్స్ ఈక్వల్ టు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నవ్యాంధ్ర వరకు ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో వచ్చినటువంటి కోర్టు కేసులు అండ్ డెవలప్మెంట్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇష్యూస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రీవియస్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి తీసుకొచ్చినటువంటి మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్కీమ్స్ ఉన్నాయి, వాటిని కూడా రివైజ్ చేసుకోండి. విచ్ అమెండ్మెంట్ ఇన్సర్టెడ్ ఆర్టికల్ 21A ఇంటూ ద కాన్స్టిట్యూషన్? ఇది 86th అమెండ్మెంట్ యాక్ట్, విద్యా హక్కు చట్టానికి సంబంధించింది. రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ 6 and 14 years ఏజ్, 2009. మనకి 70th టాపిక్ 97th అమెండ్మెంట్ యాక్ట్, మనకి 97వ రాజ్యాంగ సవరణ 2011లో జరిగింది. ఇది కోఆపరేటివ్ సొసైటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి రాజ్యాంగ బాధ్యతలు ఇచ్చింది. ఎందుకంటే NDA 2 గవర్నమెంట్, ఇప్పుడు NDA 3 నడుస్తుంది. కోఆపరేటివ్స్ మినిస్ట్రీ ఏర్పాటు చేసి అమిత్ షా గారు దానికి మనకి మంత్రిగా ఉండడం జరిగింది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ని మార్జ్ చేసి ఒకే దేశంలో ఒకే కోఆపరేటివ్ సొసైటీస్ ఇలాంటి ఫ్రేమ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. కాబట్టి కోఆపరేటివ్ సొసైటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమిత్ షా గారు ఈ మధ్య డిఫరెంట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన మీటింగ్స్ కి వెళ్ళి వాటికి గవర్నమెంట్ యొక్క బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం ఈ 97th అమెండ్మెంట్ ప్రకారం సహకార సంఘాలకి రాజ్యాంగ బాధ్యతను ఇస్తూ మనకి ఆర్టికల్ 41B ని ఇన్సర్ట్ చేశారు కాన్స్టిట్యూషన్ లో, టు ప్రమోట్ ద కోఆపరేటివ్ సొసైటీస్. ఆర్టికల్ మనకి పార్ట్ 9 ఏదైతే ఉందో ఈ పార్ట్ 9B లో గవర్నెన్స్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనేటువంటి దాన్ని యాడ్ చేయడం జరిగింది. లేటర్ స్ట్రక్ డౌన్ బై సుప్రీం కోర్ట్ ఇన్ 2021 ఫర్ వయలేటింగ్ ద ఫెడరలిజం. 2011లో వచ్చినటువంటి 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ని చెప్పారు కదా, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి, కొన్ని ఫెడరల్ ఆస్పెక్ట్స్ ని వైలేట్ చేస్తుందని చెప్పి సుప్రీం కోర్టు దీన్ని కొట్టేసింది. పాసిబుల్ ఎగ్జామ్ యాంగిల్స్, ఇంపాక్ట్ ఆన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్. ఈ కోఆపరేటివ్స్ యాక్ట్ మనకి 97th అమెండ్మెంట్ యాక్ట్ ప్రైమరీ మనకి క్రెడిట్ సొసైటీస్, మనకి వాటి మీద కోఆపరేటివ్ సొసైటీస్ వాటి మీద ఇంపాక్ట్ ఏముంది అండ్ కోఆపరేటివ్ లాస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి విషయం మీద ఎగ్జామ్స్ అడగచ్చు. విచ్ ఆర్టికల్ వాజ్ ఇన్సర్టెడ్ బై 97th అమెండ్మెంట్ యాక్ట్ ఫర్ కోఆపరేటివ్ సొసైటీస్? మనకు తెలుసు ఇది 43B ఎంకరేజెస్ ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఎవరైనా కొంతమంది వ్యక్తులు సమూహంగా ఏర్పడి ఒక మదుపు అంటే క్రెడిట్ అనేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడితే దానికి ప్రభుత్వాలు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో 97th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. అఫ్ కోర్స్ దాంట్లో కొన్ని ఫెడరల్ సమాఖ్య వ్యవస్థకి సంబంధించిన రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన జరిగిందని సుప్రీంకోర్టు భావించింది కాబట్టి దాన్ని స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత కాలంలో. Thank you very much. If you have any doubt with respect to this topic, feel free to mail me ravikant.sharma9@gmail.com. Have a nice day. Take care. And the next part lo migita constitution amendment 142, 44, 99 ఇలాంటి విషయాల మీద మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. Take care.